అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. రేపెటు ప్రోగ్రాం పెట్టుకోకుసిరమ్మా, ముందుగానే చెప్తున్నా. పిల్ల లంచ్కు వెళ్తుందా ఏంది? మళ్ళా లంచ్ డిన్నర్ అని ఏవేవో ఆశలు పెట్టుకునేవా ఇంత ఈనబడ్డదా పిల్లకు? సరే ముచ్చటేంది చెప్పు. రేపు మీ సేవా సెంటర్ కు పోయి అర్జెంట్ గా నా అడ్రస్ డీటెయిల్స్ మొత్తం మార్చుకోవాలి. ఏదన్నా పోలీస్ కేసులో పట్టుబడ్డవా ఎట్లా? ఏనికేం తెలియదు పో. జూబ్లీ హిల్స్ లా బై ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. అవును, లీడర్ల ప్రచారాలు కూడా జోరుగానే నడుస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన దారికి నా ఓటు హక్కును అక్కడికి మార్చుకోవాలనుకుంటున్నారా? పోటీకి నామినేషన్ల డేట్ కూడా అయిపోయింది, ఇంకా మిగిలింది ఎలక్షన్ల పోలింగే. పోటీ కోసం కాదు, ఓహో ఓటుకు నోటు కోసమా? అది అవ్వదమ్మా, 6 నెలల ముంగట్నే అప్లై చేసుకోవాలన్నట. తెలియదుగా వచ్చు తమరికి, ఇక నీకు ప్రచారాలే దిక్కు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అంతా లీడర్ల ప్రచారాలతోటి హోరెత్తిపోతున్నది. లీడర్ల ప్రచార చిత్రాలతోని జూబ్లీ హిల్స్ అంతా హాట్ గా మారిపోయింది. ఇప్పటికే మాజీ మంత్రి మల్లారెడ్డి సారు కారేసుకొని గిరగిర తిరిగినట్టే గల్లీలన్నీ తిరుక్కుంటా కారు పార్టీకి ఓటేయాలని ప్రచారం చేసిపోయిండు. ఇక పూలమ్మినా పాలమ్మినా అనే రొటీన్ డైలాగ్ కాకుండా పండ్లమ్మినా దోశలేసినా అనే వెరైటీ పనులతోటి వార్తల నిలిచిండు. ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి సార్కు ఏమాత్రం తీసిపోకుండా కట్టబడుతున్నారు కాంగ్రెస్ మంత్రులు. కాళ్లకు గిరికలు కట్టుకొని తిరిగినట్టే ప్రచారం కోసం నియోజకవర్గంలో తిరిగిండ్రు 3 మంత్రులు. పొన్నం ప్రభాకర్, వివేక్, సీతక్క. ఎర్రగడ్డ రైతు బజార్ల కూరగాయల అమ్మటోళ్లను వల్కరిచ్చిరు మంత్రులు. కూరగాయల ధరలెట్లున్నాయి, ఎంత లాభం వస్తున్నదని కట్టసుకాలు అడిగి తెలుసుకున్నారు. మరి ఓట్లేయాలంటే ఆ మాత్రం ప్రేమగా మాట్లాడాల్సిందే కదా. అటెనకాల కొబ్బరికాయల వ్యాపారం చేసేటోళ్లను మందలిచ్చిండు మంత్రి పొన్నం సారు. ఇక పొన్నం సార్ అంటే రవాణా మంత్రి కదా, అందుకే రోడ్డు మీద జరంతసేపు ఆటో నడిపి సందడి చేసిండు. ఇక ఇటు బిజీలుంటే అటు మంత్రి సీతక్క కూడా వేడి వేడి పెనం మీద దోశలేసి బోరబండల ప్రచార జోరును పెంచింది. మొత్తానికి లీడర్ల ప్రచార చిత్రాలతోనే జూబ్లీ హిల్స్ అంతా కథన రంగానికి సిద్ధమైతున్నది. కానీ ఎవలెన్ని ప్రచారాలు చేసినా లీడర్లు భవిష్యత్తు మాత్రం ఓటర్ల చేతి పవర్ మీదనే ఆధారపడి ఉంది. అవును సిరమ్మ, లీడర్ కు క్యాడర్ కు ఉన్న బంధం ఏందిరా? అభిమానికి హీరోకున్న సంబంధం. అభిమానికి హీరోకున్న సంబంధం ఏంది? నీకు ఏదంత తొందరగా అర్థం కాదు కదా బుజ్జి. అభిమాని లేకుండా సినిమా ఎవరు చూస్తారు? క్యాడర్ లేకుండా లీడర్ ఎట్లా ఎదుగుతాడు? అంటే క్యాడర్ కు అంత విలువ ఉంటదంటావు? నీకు విషయం తెలుసా? కట్టుకున్నోళ్ళ మాట కన్నోళ్ళ మాట అయినా పట్టించుకోరేమో గాని క్యాడర్ మాట జవదాటర్ లీడర్లు. అందుకేనా ఏ నిర్ణయమైనా క్యాడర్ అడిగి తీసుకుంటామని అంటారు. మరి అయితే పోచారం సార్ చెప్పింది నిజమే అంటావు? ఏం చెప్పిండు? తప్పు అని చెప్పండి. మీరు తీసుకున్న నిర్ణయం వీటన్నిటి తీసుకునేది తప్పు అని చెప్పండి. నేను పక్క తప్పదు. ఈరోజు మనం చేసే పని నేను ఏదైనా నా స్వార్థం కోసం, నేను తీసుకున్న నిర్ణయాలు నా స్వార్థం కోసం అనుకుంటే చెప్పుకొట్టండి. అబ్బా, పెద్ద మనిషి ఎంత మాట అన్నాడు. నియోజక అభివృద్ధి కోసమే తప్ప స్వార్థం ఏం లేదు. అట్లా నేను మారుంటే చెప్పుతోటి కొట్టమంటున్నాడు. నేను పార్టీ మారిందంటే కేవలం పనుల కోసమే అని అంటుండు. కానీ అవతల కారు పార్టీకి వెళ్ళి బాజిరెడ్డేమో అంటుండు. ఇందాం పారి. నేను పార్టీ మారింది నా స్వార్థం కోసం కాదు, స్వార్థం కోసం అయితే చెప్పుతో కొట్టమని చెప్పిన. చెప్పుతో కొట్టమంటావు, పూట్లో కొట్టమంటావు, ఏదైనా అంటావు, నీ ఇష్టం వరకు మాట్లాడుతున్నావు. నీ స్వార్థం కోసం ఏదైనా చెప్పే సత్తా ఉన్న వ్యక్తి. నీ జీవితంలో ఎప్పుడన్నా, నీ రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నీ స్వార్థంతోనే బతుకున్నావు తప్ప ప్రజల కోసం ఎప్పుడు బతకలేను. ఇది ఇప్పుడు తెలంగాణలో ఫిరాయింపు లీడర్ల మీద రచ్చా. ఏ పార్టీలు ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారు. పేరు కారుది, ఊరు కాంగ్రెస్ అన్నట్టు నడిపిస్తున్నారని గరం అయిండు. పార్టీకి నమ్మక ద్రోహం చేసిర్రని వాళ్ళంటే నమ్ముకున్నోళ్ళ కోసమే చేసినామని వీళ్ళు అంటున్నారు. కోర్టుకో మాట చెప్పుకున్నారు, పబ్లిక్ కో మాట చెప్తున్నారని పొద్దున్న లేస్తే గిదే పంచాయతీ నడుస్తుంది తెలంగాణలో. ప్రజలు నిన్ను చిత్కరిస్తారు తప్ప సత్కరించారు. నేను నోరు మూసుకొని ఆ చెడ్డ మాటలు మాట్లాడుతుంది. ఇగో సిరమ్మ, బంగాళాఖాతంలో అల్పపీడనం లేచిందట. అయితే ఏం చేయమంటావు? రానున్న 2 రోజులు వానలు దంచుతాయట. ఇగో ఈ ముసుగులో గుద్దులాటలొద్దు, ముక్కు సూటిగా ఏం అడగదలుచుకున్నావో అడుగు. తుఫాన్ తగ్గేదాకా లీవ్ కావాలి నాకు. ఇంకా నయ్యం, వానకాలం వెళ్ళేదాకా అనలే. ముందే ఇస్తే 2 రోజులతోటి పోతది. కాదు కూడదు అంటే తడిస్తే వర్షం పడితే జ్వరం వస్తే వారం రోజులు అవుతుంది. నీ ఇష్టం మరిగా. ఇగో కొంతమంది పని దొంగ ఉద్యోగులు గిట్లనే ఉంటారు కదా నుల్లా. పని మీద శ్రద్ధ ఉన్నోళ్ళు అవగట్లుంటారు. పని మీద శ్రద్ధ ఉండాలే గాని 7 సముద్రాలైనా దాటుతారు. అదే పని మీద సోయలేనోళ్ళైతే ముంగటున్న మురికి కాలువ కూడా దాటరు. వానలు ఎట్లా దంచుతున్నాయి, ఎటు చూసినా నీళ్లమయం. అంత వానలు కూడా కరెంట్ రిపేర్ చేసేందుకు వేయండు గి అన్న. మెదక్ జిల్లాలో ఈ ఉద్యోగిని ఇప్పుడు మెచ్చుకున్నోళ్లే గాని మెచ్చుకోనోళ్ళు లేరుల్లా. ఆఫీస్ కు టైం కు రాని ఉద్యోగుల్ని చూస్తాం, వచ్చి టైం పాస్ చేసేటోళ్ళను కూడా చూసినాం. ఏ వంక చూసి డుమ్మ కొడదామనేటోళ్ళను కూడా నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ గిట్లాంటి పనివంతుల్ని చూసుడు అరుదనే చెప్పాలే.
టైంకు రాని డాక్టర్లు, రిజిస్టర్ల దొంగ సంతకాలు పెట్టుకునే టీచర్లు, వచ్చి నిద్రపోయే అధికారులు గిట్లాంటి చిన్న ఉద్యోగుల్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. నీ పనికి మెచ్చి ఈ ఏడు నీకు ఉత్తమ ఉద్యోగి అవార్డు ఇచ్చినా తప్పులేదు. చిన్నప్పుడు మనీ ప్లాంట్ అంటే చెట్లకు పైసలు కాస్తాయి అనుకున్నావా? చెట్లు తెచ్చిపెట్టినవా? ఇక మనిషి ఆశాజీవి గారా 2-3 చెట్లు తెచ్చిపెట్టినా. పని చేతగానోళ్లకు పైసలు చెట్లకు కాస్తే మంచిగుండు అని అనుకుంటారు. అయ్యో పుణ్యానికి వస్తే అంటే నువ్వు మాత్రం వద్దని వారేస్తావా ఏంది? నీకు విషయం చెప్పాలనా? భూమిలో పాతి పెడితే రూపాయి 2 రూపాయలు అవుతుందంటే పెట్టిన తెలుసా? చూసినవా? అందరం గట్ల చేసిన వాళ్ళమే. ఇంతకు ఈ ముచ్చట ఎందుకు చెప్పినవురా? ఏమోరా యాదికొచ్చింది చెప్పినా. నీకో సమయం లేదు, సందర్భం లేదు. అంటే ఈ సమయంలో సందర్భంలో ఏ ముచ్చట చెప్పాలి నువ్వే చెప్పిగా. ఇప్పుడు అంతా వానలు పడుతున్నాయి, వరదలు వారుతున్నాయి, గా వార్తలు చెప్పాలి. అయితే అదే వార్త చూడు. చెప్తే వినకుండా కొట్టుకుపోతుడు, చెప్తే ఇన్లే మొత్తం పోతూనే ఉండు చూడు, చెప్తే ఇన్లే. అరే నీ తమాషకున వారెద్దు గంతగానం రోడ్డు తెగింది. గా వరదల ఎట్లా పోదాం అనుకున్నావయ్యా బాబు? జర్రంతలా తప్పించుకున్నావు కాబట్టి సరిపోయింది. నిన్యాల కొట్టిన వానలకు నల్గొండ ఆలియావాగు దాటుదామని ప్రయత్నం చేస్తే ఆయనతో అంత దూరం కొట్టుకుపోయిండు. ఇంకా నయ్యం రాయి పట్టుకొని తెలివిగా పక్క కాగిండు. అయినా ఇట్లాంటి పరిష్కారాలు చేయొద్దు సుమా. ఇక వానల సంగతికొస్తే అటు తెలంగాణ ఇటు ఏపీలా ఎడతెరిపి లేకుండా ఏడన ఒకాడ దంచుతూనే ఉన్నాడు. ఇప్పటికే అంతా ఆగం చేసిండు. ఇంకేం మిగిలింది ముంచెతందుకు? ఇల్లు వాకిలు తప్ప. అవి కూడా ముంచే పని పెట్టుకున్నాడు. ఇండ్లు వాకిన్లు చెరువులై పారుతున్నాయి. మార్కెట్లలో పోసిన ధాన్యం కుప్పలైతే పత్తకు లేకుండా కొట్టుకుపోతున్నాయి. చేను మీదున్న పంట చేన్లనే పోతున్నది. తెల్లగా విచ్చుకున్న పత్తి వాన దెబ్బకు నేల రాలి బురద పాలైంది. ఈ 7 పంటలు చేతికొస్తాయి, రైతన్నను ఆదుకుంటే అని కలలు గనుడు దండుగా అయింది. ఆశలు వదులుకోవాల్సిందే అనిపిస్తున్నది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటా ఏమనుకుంటావో తెలుసా నీకు? ఏమనుకుంటది? నీళ్లు జర తక్కువ కలుపుతాయి, నీరు ఈ పల్సగా చేసింది, కనీసం చక్కెర కూడా వేయలే అని అనుకుంటది. ఓ పేరుకే సీనియర్ సిరమ్మని జబ్బలు జరుచుకుంటది. గీ సామెత కూడా తెలియదట. పిల్లులు బల్లుల భాష నాకు రాదు. నేనేమన్నా యానిమల్నా? ఊరికి పోయేసినాక ఎందుకో తేడా కొడుతున్నావురా? సరే సరే గాని ఈ పిల్లి ముచ్చట ఏందో చెప్పు. అది కళ్ళు మూసుకొని నన్ను ఎవరు చూస్తలేరు అనుకుంటదట. ఓ అది కూడా మన లెక్కనే అనుకుంటది. అయితే అయినాకి ఇప్పుడు పిల్లులు ఎందుకు వచ్చినాయి? అగ్గో మొసళ్ళు రావచ్చు, పుల్లులు రావచ్చు, ఎలుకలు రావచ్చు, ఎలుగు కూడా రావచ్చు. పిల్లి వస్తే తప్పేంది? నిన్ను తెచ్చుకున్న చూడు నాది బుద్ధి తక్కువ. మీరు వార్త చూడుండ్రులా. వారిని ఇదేంది బండ్లకు పై ఏది? మొన్న దీపావళి సేల్స్ లా కొత్త మోడల్ దించిర్రా ఏంది అనుకునేరు. ఆ పయ్యకు దొంగలు పడ్డారు. అవును మీరు ఇన్నది నిజమే. ఓన్లీ టైర్లు మాత్రమే ఇప్పుకోవేండ్లు ఒంగోళ్ళ దొంగలు. బైక్లు ఎత్తుకపోతే ఎట్లయినా పట్టుకుంటారు. ఇట్లా ఊరికో పాటు ఎత్తుకుపోయి అసెంబుల్ చేసి కొత్త బండి ఏమైనా తయారు చేసుకున్నారో ఏం పాడో. ఇక్కడ టైర్లు కొట్టేసిండు, ఇంకో తన ఇంజన్ ఇప్పుకొని పోతారు కావచ్చు. మొన్నటిదాకా పార్కింగ్ చేసిన బండ్లు పోతం పెట్టిర్రు. ఇప్పుడు కొంచెం కనికరించి ఓన్లీ టైర్లు మాత్రమే ఎత్తుకుపోయారట. బండి చూస్తే కొత్తగా ఉన్నది. ఎవరి కన్లన్న మండికి ఇట్లా వేసిర్రా లేకపోతే నిజంగానే దొంగలు ఎత్తుకుపోయారో తెలవాల్సి ఉన్నది. ఎందుకైనా మంచిది కాదేది దొంగతనాలకు అనర్హం. వీలైనంత వరకు కొబ్బరి చిప్ప కూడా జాగ్రత్తగా పెట్టుకుంటేనే మంచిదిలా. సిరమ్మ నాకు ఇలా తెల్లారగట్లో కలవడ్డదిరా. తెల్లారగట్ల కలవడ్డదంటే తీరే కలే అనుకుంటా. ఇంతకు ఏం కళ ఏమైనా గుర్తుందా? మా ఇంటి మీదనే విమానం తిరుగుతున్నట్టు గుయ్యని ఒకటే సప్పుడు. నేనేమో లేచి విమానం చూద్దాం అనుకున్నా, కానీ లేవలేకపోతున్నా. మీ ఇల్లు ఎక్కడ? బేగంపేట. అయితే అది నిజమే, మీ ఇంటి మీద గంట సేపు తిరిగింది విమానం. అరే నా కళ నీకెట్లా తెలుసు? నన్ను కళలు కూడా ఫాలో అవుతున్నావా నువ్వు? నీ మొఖం తీ. ఇలా ఓ విమానంలో ప్రాబ్లం వచ్చి గంట సేపు గాలిని తిరిగిందట. అది నువ్వు కళ అనుకుంటున్నావు. అంతేనా? అయితే విమానం కళనేనా? నీ కళలు బంద్ పెట్టి వార్తలకు వా. హై హై అరే బా మాకే రోడ్లు చాలక కుయ్ అనుకుంటా ట్రాఫిక్ జామ్ల ఇబ్బందులు పడుతుంటే మళ్ళా మీరు కూడా మోపైనరా? అయినా మెయిన్ రోడ్ల మీద మీకేం పని? ఏ షేనో శెలకలనో పోయేదానికి ఏదో ట్రాఫిక్ లో డ్యూటీ చేస్తున్నట్టు నట్టనడి రోడ్డుల గింత బెరుకు లేకుండా నిలబడి నెవరేస్తున్నాయి. And now KO gonna climb up high, up to the top rope. Kevin Owens, frog splash to the champ. He's gonna pin Reigns. He's gonna pin Reigns. And Roman kicked it 2.5. And here comes
వారిని పుణ్యానికి బండ్లు ఇరగొట్టినాయి కదా, మా మనుషులకి ఇట్లా చేస్తే మీకన్నా పశువులు నయం అని పొగిడితే అయ్యో రామ, మీరేమో ఆ మర్యాద నిలబెట్టుకుంటలేరు. ఇట్లాంటి కొట్లాటలా మా మనుషులను మించిపోతున్నారు పో. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.